వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. కలెక్టర్ల ఫీల్డ్ మీద దృష్టి పెడితేనే లక్ష్యాలు సాధించగలం, మీ పని క్షేత్రస్థాయిలోనే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలెక్టర్లు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీసులో కూర్చుని పేపర్ మీద చూస్తే అంతా చక్కగా ఉంటుంది, సవ్యంగానే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పర్యటించాలి, వాస్తవాలు గ్రహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. తొలి రోజున వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాల్లో ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించడంతో పాటు కేటగిరీల వారీగా శాఖలపై సీఎం సమీక్షించారు. లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. సూపర్ 6, P4 అమలు వంటి అంశాల అమలు ఏ విధంగా ఉందనే అంశాన్ని కలెక్టర్లకు వివరించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, అలాగే GSDP గ్రోత్ వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజలు, కేబినెట్ తరఫున శుభాభినందనలు. కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు. జిల్లా రూపురేఖలను మార్చడంలో వారిదే ప్రధాన భూమిక. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లే. సిఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశాం. అన్ని కోణాల్లో ఆలోచించి ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ కూర్పు చేశాం. అదే తరహాలో సమర్థులైన వారి కోసం కలెక్టర్ల పోస్టింగ్లు చేపట్టాం. దీనికి అనుగుణంగా పనిచేయాలి. మంచి పేరు తెచ్చుకునేలా కలెక్టర్లు పనిచేయాలి. పనితీరు చక్కగా ఉన్నవాళ్లను నేనెప్పుడూ మార్చలేదు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ సంతృప్తి స్థాయే కొలమానం అవుతుంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో భద్రతలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ పనిచేసిన అధికారులు RBI లాంటి సంస్థలకు వెళ్లారు. నేను అధికారులకు పూర్తిగా సపోర్ట్ అందిస్తాను, కానీ విఫలమైతే మాత్రం కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటా. కలెక్టర్ల సదస్సు కొత్త ట్రెండ్ ను సృష్టించాలని కోరుతున్నాను అని సీఎం చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. అందరినీ సాధికారత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని విశ్వసించే ఎన్డీఏ కూటమికి 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. సంపద సృష్టించే ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. కలెక్టర్లు, అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి. చెప్పినట్టుగా సూపర్ 6 ను సక్సెస్ చేశాం. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు. 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తున్నాం. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారు, కానీ స్త్రీ శక్తి పథకం సక్సెస్ అయింది. 50% మహిళల్ని వంటింటికే పరిమితం చేస్తే వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి మహిళా శక్తి కీలకం. ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు తెస్తుంది. పథకం అమలు తర్వాత 90% మేర ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది. ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నా. దీపం 2 పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ ద్వారా మొదటి విడతలో 7,000 ఇచ్చాం. ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలను అక్టోబర్ 1న ఇస్తాం. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు రావాలి, ప్రతిఫలాలు అందాలి. గతంలో గడ్డు పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ ఇప్పుడు కోనసీమతో సమానంగా ఉంది. రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో సమర్థ నీటి నిర్వహణ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. ప్రస్తుతం హంద్రీనివా ప్రధాన కాలువను 100 రోజుల్లో పూర్తి చేసి కుప్పం వరకు కృష్ణా నీళ్లు తీసుకెళ్లాం. గోదావరిలో వేలాది టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. సమర్థ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు నింపాం. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలి అని సీఎం వివరించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను వివాదాలు సృష్టించే కాజేసే పరిస్థితి నుంచి మార్చాలి. గతంలో భూ వివాదాలను సృష్టించారు. రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. దీన్ని సరిచేయాలి. రిజిస్ట్రేషన్ పత్రాలను ట్యాంపర్ చేయకుండా ఉండేలా రూపొందించే విధానం ఉండాలి. ఇక GST 2వ దశ సంస్కరణల ఫలాలు ప్రజలందరికీ అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. దీనిపై 1 నెల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దేశంలోనే అతి తక్కువ లాజిస్టిక్స్ వ్యయం ఏపీలో ఉండాలి. జాతీయ, రాష్ట్ర రహదారులపై గుంతలు ఉండటానికి వీల్లేదు. మానవ వనరుల నైపుణ్యం పైన దృష్టి సాధించాలి. స్వచ్ఛ భారత్, సర్క్యులర్ ఎకానమీ కూడా మనకు కీలకం అవుతుంది. కాలుష్య రహిత పర్యావరణం ఉండాలి. IT సేవల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలి. ఆదాయార్జన శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేయాలి. హెల్దీ, వెల్దీ, హ్యాపీతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ ముఖ్యమైన అంశం కావాలని చంద్రబాబు సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. 2047 నాటికి 15% వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5% ఉంది. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని 3,47,000కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. 2029 నాటికి 29 లక్షల GSDP లక్ష్యం. అప్పటికి 4,67,000 రూపాయల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పనిచేయాలి.
భారత్ నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుంది. మరో 22 ఏళ్లలో స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుంది. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారు చేస్తే ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించింది. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలి. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానానికి ఎదగాలి అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కలెక్టర్ల సమావేశంలో మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.